ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సింహరాశి వారికి ఈ జూలై మాసంలో 1వ తేదీ నుండి కూడా 31వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మరి లాభస్థానమైనటువంటి మిథున రాశిలో బుధుడితో కలిసి మిత్రక్షేత్రంలో ఆయన జూలై 16 వరకు కూడా అక్కడే ఉండి ఈ యొక్క ప్రథమార్థంలో వీరు కోరినటువంటి ఏ కోరికలైనా సరే అభీష్ట సిద్ధిని కలుగజేసేటటువంటి గ్రహం సూర్యగ్రహం. అది ఉద్యోగ విషయమా, ప్రేమ విషయమా, సంతాన విషయమా, ఆర్థికపరమైన విషయాల, ఆరోగ్యపరమైన విషయాల, లేకపోతే వీరు ఎవరికైనా సహాయం చేసుంటే వారి నుంచి రావాల్సిన ధన విషయమా, వ్యాపార సంబంధితమైనటువంటి ఏ విషయమైనా సరే, రాజకీయ నాయకులతో పరిచయాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి రాజకీయ నాయకుల నుంచి కానీ, లేకపోతే గవర్నమెంట్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వారి నుంచి కానీ వీరికి ఫోన్లు రావటము, వారితో కలవటము, వారి ద్వారా వీరికి కొన్ని గృహపరమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, భూపరమైన విషయాలు, ఆ విషయాలు వారితో సంప్రదించటము, ఆ విషయాల పరంగా వీరికి చక్కటి లాభస్థితి కలగటానికి ఈ యొక్క సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతోంది. ఇదే సూర్యగ్రహ ప్రభావము జన్మజాతకంలో ఇదే సుస్పష్టంగా అనుకూలంగా ఉందనుకోండి, వారి జన్మలగ్నము లేకపోతే దశలో అంతర్దశలో జరుగుతున్నాయి. ఇదే సూర్యుడు, ఈ సూర్యుడు ఏ భావానికి అనుకూలంగా ఉంటే ఆ భావపరంగా, కొంతమందికి 4వ భావానికి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, అంటే వారి యొక్క గృహ సంబంధిత విషయాలలో పాజిటివ్నెస్ కలుగుతుంది, ఫలితాలు కలుగుతాయి. అదే విద్యపరంగా అయితే విద్యపరంగా వారితో మాట్లాడి మంచిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదే తండ్రిపరమైనటువంటి విషయాలకి అనుకూలంగా ఉందనుకోండి, ఇదే రవి, చక్కగా తండ్రిపరమైనటువంటి ఆర్జితాలు లాభంగా కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యము, ఇట్లా జన్మజాతకంలో సూర్యగ్రహ ప్రభావము పాజిటివా నెగిటివా, దాన్ని బట్టి మాత్రమే ఇవన్నీ పాజిటివా నెగిటివ్ మీకు సంప్రాప్తిస్తాయి. అంతేగాని అందరికీ సూర్యుడు లాభాలను ఇస్తే ఇక జన్మజాతకం ఏం పనిచేయదు, ఒట్టి రాశిచక్రమే చూసుకోవాలి. జన్మజాతకం అంటే లగ్నము, లగ్నాన్ని అనుసరించి మనకి దశలు, అంతర్దశలు, వాటి పరంగానే మనకి బేస్ అనేటటువంటిది తయారవుతుంది. ఇవి ఏంటంటే గోచారంలో సూర్యుడు బలంగా ఉన్నాడు, మరి తర్వాత సరే ఇప్పుడంటే బాగున్నాడండి, జూలై 16, 17 తర్వాత ఇదే సూర్యగ్రహము జన్మరాశ్యాధిపతియే 12వ స్థానంలో ధనకారకుడైనటువంటి గురుడితో కలిసి ఉన్నాడు. దాని ద్వారా సంతానపరమైనటువంటి విద్యపరంగా కొంతమందికి ధనాన్ని నష్టపోవటము, లేకపోతే బ్యాంకు నుంచి కాస్త అప్పు తీసుకోవటము, వారి యొక్క విద్య గురించి ధనాన్ని ఖర్చు పెట్టడము, లేకపోతే కొంతమంది గృహపరమైనటువంటి అభీష్టాలు ఉంటాయి, సంతానానికి ఏదైనా గృహం కొనిపించాలి, లేకపోతే వాళ్ళు ఏదైనా గృహం కట్టుకుని ఉంటే వీళ్ళు ఒక 10 లక్షలు సహాయం చేయటము. అయితే ఇక్కడ ఇంకొక విషయం, కొంతమందికి సంతానము, స్త్రీమూర్తులకైనా పురుషులకైనా సరే వారి జన్మజాతకంలో కనుక సూర్యుడో గురుడో కనుక సంతాన కారకులైనట్లయితే కనుక ఇప్పుడు ప్రెజెంటు వారు ఉన్నటువంటి స్థానపరంగా సంతాన నష్టాలు, సంతానపరమైన విభేదాలు కలగటము, సంతానము వీరికి అసౌకర్యకరమైనటువంటి ఎన్నో సమస్యలు సృష్టించటము, అట్లాగే వారు చేసిన అప్పులు వీరు తీర్చే పరిస్థితి, ఇట్లా సంతాన సంబంధిత పరిస్థితులు, లేదా తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యపరంగా వీరు ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం, ఏ గృహమో స్థలమో అమ్మటమో లేకపోతే తాకట్టు పెట్టడమో, వీటి ద్వారా కూడా వీరికి నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఇక్కడ రవి గురులు అనేటటువంటి వారు ఈ యొక్క సింహరాశికి అనుకూలంగా లేరు. కొంతమందికి అయితే కనుక వారి యొక్క సంతానము కానీ లేదా వీరు ఏదైనా శుభకార్యం చేసుకున్నట్లయితే దానిపరమైనటువంటి ధనము ఖర్చే అవకాశం ఉంటుంది. మరి వీటిల్లో ఏది జన్మజాతకం తెలియజేస్తుంది, జన్మజాతకం మాత్రమే మనకి ఏదైనా తెలియజేస్తుంది. అదే సంతానం విదేశాలకు వెళ్ళాలండి, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, అసలు వెళ్తారా వెళ్ళరా, జన్మజాతకం తెలియజేస్తుంది. వీరికి పంపించాలని ఉంటుంది తండ్రికి, కొంతమందికి పంపించాలని ఉండదు. ఇవన్నీ కూడా మనకి తెలియాలంటే మనం దాన్ని అన్వేషించాలి. అట్లాగే బుధగ్రహం, ఈ బుధగ్రహము 7వ తారీఖు వరకు
ఇదే కర్కాటక రాశిలో 12లో ఉండి వ్యాపారపరంగా బుద్ధిపరంగా కాస్త నష్టాలని కలుగజేస్తుంది. తెలుసో తెలియకో సంతానపరంగానో లేకపోతే ఆకస్మికంగా ఎవరో పరిచయం అవుతారు వ్యాపారంలోనో లేకపోతే బంధువుల ద్వారానో లేకపోతే ఒక సంతోషకరమైనటువంటి విషయాలు విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు వీరి యొక్క బుద్ధి మందగించడం, జ్ఞానం లోపించడం ద్వారా ధన నష్టం బాగా విపరీతంగా జరుగుతుంది. లేకపోతే స్నేహితులు, బంధువుల ద్వారా పరిచయమైనటువంటి స్నేహితులు కానీ, వీరికి కుటుంబపరమైనటువంటి ఎవరైనా స్నేహితులు కానీ, లేకపోతే వీరు పనిచేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ బాగా దగ్గర అనుకున్నటువంటి వాళ్ళ ద్వారా విపరీతమైనటువంటి ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. బుధ గురులు కలవడం ద్వారా ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అదే గనక జన్మజాతకంలో ఇదే బుధగురులు గనక అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ ఇచ్చారనుకోండి, రకరకాలుగా ఉంటాయండి. అది మనం చూస్తే కానీ తెలియదు. జన్మజాతకం వ్యాపారంలో వ్యాపారపరమైనటువంటి ధనార్జన కోసము విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. స్పాట్ డెసిషన్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. అట్లాగే కొంతమందికి చక్కగా ధనం తీసుకొని బ్యాంకుకో లేకపోతే ఏదైనా బంగారమో వెండో అమ్మి బయలుదేరి వస్తున్నప్పుడు సంతానంతో పాటుగా వీరికి కాస్త యాక్సిడెంట్ జరిగి ఆ ధనము వేరే వాళ్ళు చోరత్వం అంటే తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ధనపరమైనటువంటి వ్యాపారపరమైన విషయాలన్నీ కూడా 7వ తారీఖు వరకు బుధగ్రహం సరిగ్గా లేదు. ఇదే బుధగ్రహము వక్రించి 11వ స్థానంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం సిట్రేట్ అయ్యే అవకాశాలు ఉంటే హ్యాపీగా ఉంటుంది. సింహరాశి వారికి ముఖ్యంగా కుజుడు 10వ స్థానంలో ఈ నెల రోజులు వృషభ రాశిలో ఉండటం ద్వారా విద్యార్థులు కనుక ఉన్నతమైనటువంటి విద్య కానీ లేకపోతే కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళకి కాస్త అనుకున్నటువంటి లాభస్థితి కలగట్లేదు. అట్లాగే ఉద్యోగం, ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉన్నట్లయితే ఉద్యోగపరంగా ధన నష్టం కలుగుతోంది. లేకపోతే వారు చేస్తున్న ఉద్యోగం కంఫర్ట్నెస్గా లేదని వారు ఉద్యోగానికి వేరే రకమైనటువంటి మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంతమందికి ప్రయాణాల ద్వారా కొన్ని ఆటంకాలు, ప్రయాణానికి సంబంధించినటువంటి వాహనపరమైన గృహపరమైనటువంటి విషయాల యందు సరైనటువంటి మాట వచ్చి సరైనటువంటి పరిస్థితులు లేక కొంత ధనాన్ని గవర్నమెంట్ వారికి ధారపోయాల్సి వస్తుంది. లేకపోతే తండ్రి యొక్క ఆర్జితం రావడానికి వీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతోంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వారి యొక్క విద్యా నైపుణ్యము తగ్గే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి కుజగ్రహం బాలేకపోవటం ద్వారా గృహపరమైనటువంటి ఆస్తిపరమైనటువంటి సమస్యలు ఎన్నో వీరిని చుట్టముట్టే పరిస్థితులు కలుగుతున్నాయి. ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. ప్రయాణాల పరంగా కూడా ధన నష్టం కనిపిస్తోంది. ఇక వీరికి శుక్ర భగవానుడు ఇదే సింహరాశిలో ఈ నెల రోజులు ఉండటం అయోగ్యకరము, ఆమోదయోగం కాదు. ప్రయాణాల యందు స్త్రీల యొక్క పరిచయాలు వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కుటుంబంలో కలహాలను కలుగజేస్తాయి. శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో కలిసి ఉన్నాడో, ఆల్రెడీ రాహుకేతువులతో సర్పదోషం, ఇప్పుడు స్త్రీ సర్పదోషం, స్త్రీపరమైన దోషాలు, సర్పదోష ప్రభావం. దీన్ని మించి ఇంకొక విషయం ఏంటంటే ఇదే సింహరాశి వారికి కుజగ్రహము దశమ స్థానంలో కర్మస్థానంలో ఉండి వీరిని చతుర్థ దృష్టితో శుక్రకేతువులను చూడడం ద్వారా కుటుంబంలో లేనిపోని వాగ్వాదాలు జరగటము, ప్రయాణాలలో కానీ లేకపోతే వీరు చదువుకుంటున్నటువంటి విద్యాలయాలలో, కొంతమంది విద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా టీచర్లుగా చేస్తూ ఉంటారు కదా, వారికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఎవరో ఒక స్త్రీ పరిచయాలు కానివ్వండి, ఆ పరిచయాలు స్త్రీ పరిచయాలే వీరికి లేనిపోని తంటా తెచ్చిపెట్టే అవకాశం సింహరాశి వారికి అధికంగా కలుగుతోంది. ముఖ్యంగా వీరికి అక్రమ సంబంధ విషయాలలో పూర్తిగా ఇబ్బందులు ఎదురే అవకాశము సింహరాశి వారికి కలుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అష్టమ శనితో పాటుగా రాహుకేతువుల దోషము, దానికి తోడు శుక్రుడు వచ్చి ఇరుక్కుపోవటము. అట్లాగే ఏదైనా వీరు గనక ధనపరమైనటువంటి ఇష్యూలలో కూడా, అంటే ఏదైనా ఒక వస్తువునో లేకపోతే ఒక గృహాన్నో వాహనాన్నో లేకపోతే బంగారాన్నో వెండినో అమ్మే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా వీరికి భ్రాంతి కలిగి అవతల వాళ్ళు మోసం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ఏదనుకున్నా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళటం కష్టం. ముఖ్యంగా వివాహము చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పూర్తిగా భంగం కలుగుతోంది. కాబట్టి జన్మజాతకంలో వివాహ యోగాలు ఉంటే మటుకు ఇక్కడ కొంత శాంతి చేసుకొని మీరు వివాహానికి సంసిద్ధం అవ్వచ్చు. ఎప్పుడూ కూడా వివాహం చేసే ముందు
సరైనటువంటి గురువులు మాలాంటి గురువుల్ని సంప్రదించి వివాహానికి ఆమోదకరమైనటువంటి దశలు అంతదశలు జరిగితేనే వివాహాన్ని చెయ్యండి. లేకపోతే ఇప్పుడు శుక్రుడు వివాహ కారకుడు, కేతువుతో కలిసి రాహుతో చూడబడుతూ కుజుడితో చూడబడితే ఇదే సమయంలో జాతకం చూపించకుండా వివాహం చేస్తే పూర్వంలో వారు చేసినటువంటి కొన్ని అక్రమాలు లేకపోతే అక్రమ సంబంధాలు బయటపడటం, పెళ్ళైన 10 రోజులకు 20 రోజులకు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటమో, అబ్బాయి దుర్వ్యసనాలు పాలయ్యి అమ్మాయిని వేధించటమో, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి అబ్బాయి యొక్క పటుత్వం సరిగ్గా లేక వివాహం అయిన తర్వాత వీరికి సంతానం కలగదని చెప్పగానే వీరి మధ్య విభేదాలు కలగటము, వెంటనే విరోధత్వం కలిగి విడిపోవటము, ఇట్లాంటివి వివాహపరమైన ఎన్నో ఇష్యూస్ కలగడానికి ఈ యొక్క జూలై మాసము సింహరాశి వారిని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ధన విషయము, స్త్రీపరమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, లేకపోతే వివాహేతర సంబంధ విషయాలు, బిజినెస్ విషయాలు, ఇలాంటి విషయాలలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క నైపుణ్యము తగ్గటము, అనారోగ్య బాధలు, ధనపరమైనటువంటి విషయాలు, సంతానపరమైనటువంటి వ్యతిరేకతలు, ఇట్లా ఎన్నో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రవి బాలేదు, కుజుడు బాలేదు. కాబట్టి అంటే ఈ మాసంలో 17వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కలుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే జన్మజాతక విశ్లేషణ చేయించుకొని ఏ శుభకార్యమైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. అది విద్య, ఉద్యోగమా, వ్యాపారమా, ధన విషయమా, లేకపోతే చివరికి భార్యాభర్తలు విడిపోవాలన్నా ముందు జన్మజాతకాన్ని చూపించుకొని విడిపోండి. ఎందుకంటే కొంతమంది మోటివేషన్స్ చేసి కలిపినటువంటి వాళ్ళు మాలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. జ్యోతిష్కులు ఎంతోమంది కార్యక్రమాలు అంటే శుభకార్యాలు చేయించి వాళ్ళిద్దరి చేత ఎన్నో పాశుపత హోమాలు కావచ్చు, అభిషేకాదులు కావచ్చు, జపాలు కావచ్చు చేయించి, పరిహారాలు చేయించి కలిపినటువంటి వాళ్ళు ఉన్నాం మేము. కాబట్టి మనకి జ్యోతిష్యం అంటేనే ఒక పరిహారం అండి. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి గనక ముందుకు వచ్చినట్లయితే సరైన పరిహారం. ఆ గ్రహాలే మనల్ని వేధిస్తే, బాధిస్తే, గ్రహాలే మనల్ని శాసిస్తే, కాబట్టి ఆ గ్రహాలని గనక మనం తన్మయత్వంతో గనక ఆరాధన చేసినట్లయితే, సరైనటువంటి వారికి హోమం ద్వారా, అభిషేకాల ద్వారా పోషణ ఇచ్చినట్లయితే గనక బ్రాహ్మణుల్ని ఆరాధించటము, మనం సంపాదించుకున్న 10 రూపాయలు ఖర్చు పెట్టడం, దాన ధర్మాదులు కావచ్చు, యజ్ఞ యాగాదులు కావచ్చు, అభిషేకాదులు కావచ్చు, హోమాదుల ద్వారా కావచ్చు, కంపల్సరీ ఆ ఫలితము మన కుటుంబానికి రక్షణగా ఉంటుంది. ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం వస్తుంది, వివాహం కాని వాడికి వివాహం వస్తుంది. కొంతమందికి వీటితో పాటుగా ఒక రక్షా కంకణం లాంటివి కానివ్వండి, లేకపోతే రుద్రాక్ష మాలాధారణ లాంటివి కానివ్వండి, ఏదో రకమైనటువంటివి అంటే వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి వెయిటేజ్ గ్రహస్థితిని బట్టి సూక్ష్మంగా ఉంటే కొన్ని స్థూలంగా చేసేవి కూడా ఉంటాయి. అది ఉన్నవాడా, రాజకీయ నాయకుడా, సినిమా యాక్టరా, లేకపోతే రిక్షా దొక్కుకునేవాడా, ఆటో నడుపుకునేవాడా, గ్రహాలకి ఎవరితో పని లేదండి. మనం డబ్బు సంపాదించుకోవచ్చు, డబ్బు పోగొట్టుకోవచ్చు, వివాహం అవచ్చు, విడిపోవచ్చు. అవన్నీ పైనుంచి నడిపించేది గ్రహాలు మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అంటే గ్రహాలు. కొంతమందికి నవగ్రహాలు దేవియు తెలీదు, వాళ్ళ యొక్క జన్మలగ్నము తెలియదు, దశలు తెలియదు. మా జాతకం ఇదండి, మాకు శని పట్టింది, లేకపోతే మా జాతకం అస్సలు బాగాలేదు, మా భార్యాభర్తలను కలిసి ఉండట్లేదు, సంతానం కలగట్లేదు, లేకపోతే వ్యాపారంలో పూర్తిగా దివాలా తీసాము, వేరే పరిచయాల వలన మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇట్లా ఎన్నో సమస్యలతో కొట్టుముట్టే ఎవరైతే కొట్టుకుంటున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వారికి జన్మజాతకం ఒక్కటే పరిష్కారము. అది లేకపోయినా సరే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో పరిహార మార్గాలు మన యొక్క ఋషి పుంగవులు మనకు అందించారు. అవి చేసుకొని మనం బయటపడాలండి. కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు వారి యొక్క పరిహారాలు ఆచరించేటప్పుడు జన్మజాతకరీత్యా ఆచరిస్తే శాశ్వతమైనటువంటి పరిహారాలు వస్తాయి. సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక శని రాహు కేతువులకి, అట్లాగే రవికి, గురుడికి, కుజుడికి దాదాపుగా నవగ్రహాలన్నిటికీ కూడా ఆరాధన, జపాలు, తపాదులు, హోమాదులు, నవగ్రహ పాశుపత రుద్రహోమాదులు చేయించుకోవటమే విశేషమైనటువంటి యోగ్యదాయకము. ఓం నమో భగవతే రుద్రాయ.